భారతదేశ వ్యాప్తంగా లోక్సభ ఎన్నికల సమరం ముగిసినా కూడా మరోసారి ఎన్నికల అంశం తెరపైకి వస్తుంది. దీనికి ప్రధాన కారణం రాహుల్ గాంధీ పోటీ చేసి గెలిచిన వైనాడ్ లోక్సభ స్థానానికి ఉప ఎన్నిక. మొన్న జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్లోని రాయ్బరేలీ, కేరళలోని వైనాడ్ 2 పార్లమెంటు స్థానాల్లో పోటీ చేసి విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ రాయ్బరేలీకి ప్రాతినిధ్యం వహించాలని, వైనాడ్ స్థానాన్ని వదులుకోవాలని నిర్ణయించుకున్నారు. ఒకే అభ్యర్థి 2 స్థానాల్లో గెలిస్తే పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు విడుదల అయిన 14 రోజుల్లో ఏదో ఒక స్థానాన్ని వదులుకోవాలని అన్న రాజ్యాంగబద్ధ నిబంధనలు ఉన్నందున రాయ్బరేలీ, వైనాడ్లో రాహుల్ ఏ స్థానాన్ని నిలుపుకోవాలనే అంశంపై ఆలోచించి రాయ్బరేలీకి ప్రాతినిధ్యం వహించాలని రాహుల్ నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడు ఎంపీ స్థానం ఖాళీ అవడంతో వైనాడ్ నియోజకవర్గానికి జరిగే ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ పోటీ చేస్తున్నారు. ఈ విషయాన్ని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే స్వయంగా తెలిపారు. ప్రియాంక గాంధీ ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయకపోయినా ప్రియాంక 2004 నుండి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం ఎన్నికల ప్రచారంలో చురుగ్గా పాల్గొంటున్నారు. సరిగ్గా 20 సంవత్సరాల తర్వాత తొలిసారిగా ప్రియాంక గాంధీ ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయనున్నారు. వైనాడ్ పార్లమెంటు స్థానం నుంచి కనుక ప్రియాంక గాంధీ గెలిస్తే పార్లమెంట్లో సంఖ్య పెరగడంతో పాటు కాంగ్రెస్ పార్టీకి మరింత బలం పెరుగుతుంది. ఈ మధ్య కాలంలో చాలామంది బలమైన కాంగ్రెస్ నాయకులు కాంగ్రెస్ పార్టీని వీడి వెళ్లిపోయారు. ఈ క్రమంలో భాగంగా వైనాడ్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేయనున్న ప్రియాంక గాంధీ తరపున ప్రచారం చేయడానికి మీకు నేను ఉన్నాను అంటూ టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ వెళ్లనున్నారు. కాంగ్రెస్, టీఎంసీ 2 పార్టీల మధ్య ఇప్పుడు సఖ్యత కుదిరింది. లోక్సభ ఎన్నికల టైంలో 2 పార్టీల మధ్య దూరం పెరగడంతో గాంధీ కుటుంబం తరపున ప్రత్యేక రాయబారిగా సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు పి చిదంబరం ఇటీవల కలకత్తా వచ్చి ఆ రాష్ట్ర సచివాలయంలో దీదీతో చర్చలు జరిపారు. ఆ తర్వాత పరిస్థితుల్లో మార్పులు వచ్చాయి. మమతా బెనర్జీ పట్ల బద్ధ శత్రువుగా వ్యవహరించిన కలకత్తా రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు అధీర్ రంజన్ చౌదరి కూడా చల్లబడ్డారు. దీదీతో తనకు ఎలాంటి వ్యక్తిగత శత్రుత్వం లేదని కాంగ్రెస్ అధ్యక్షుడు అధీర్ రంజన్ చౌదరి స్పష్టం చేశారు. రాజకీయంగా మాత్రమే ఆమెను వ్యతిరేకిస్తున్నట్టు చెప్పారు. ప్రియాంక గాంధీకి అనుకూలంగా వైనాడ్ ప్రజలు తీర్పు ఇస్తారని మమతా బెనర్జీ ఆశాభావం వ్యక్తం చేశారు. ఇక ప్రాంతీయంగా లోకల్ రాజకీయాలు చేస్తున్న భారతీయ జనతా పార్టీకి ఈ ఉప ఎన్నికల్లో వైనాడ్ ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని దీదీ అన్నారు. అంతేకాకుండా కొత్త క్రిమినల్ చట్టాల అమలును తక్షణమే వాయిదా వేయాలని ప్రధాని నరేంద్ర మోడీకి మమతా బెనర్జీ లేఖ రాశారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.